వాస్తవంగా మూడో ప్రపంచ యుద్ధమే జరుగుతుందేమో. ఎందుకంటే ఉక్రెయిన్కేమో అమెరికా, యూరప్, నాటో దేశాలు ఆయుధాలు ఇస్తున్నాయి. రష్యాకేమో చైనా, ఇరాన్, ఉత్తర కొరియా ఆయుధాలు ఇస్తున్నాయి. కాకపోతే వీళ్ళందరూ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయట్లేదు. ప్రత్యక్షంగా అమెరికా, ఇతర దేశాలకు సంబంధించిన సైనికాధికారులు ఉక్రెయిన్ వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు, కానీ వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేయట్లేదు. అదే సందర్భంలో ఇటు రష్యా తరపున వచ్చేటప్పటికి చెచెన్ తీవ్రవాదులు లేకపోతే వ్యాగనార్ తీవ్రవాదులు వాళ్ళ తరపున యుద్ధం చేశారు. ఇప్పుడు ఉత్తర కొరియాకు సంబంధించినటువంటి సైన్యం వచ్చి 10,000 మంది రష్యా తరపున యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో సైనిక జనరల్, హై ర్యాంకింగ్ జనరల్ ఇప్పుడు నార్త్ కొరియాకు సంబంధించి భారీగా దెబ్బతిన్నారని, ఉక్రెయిన్ దాడిలో భారీగా గాయపడ్డారు అన్నటువంటి విషయం తాజాగా సంచలనం సృష్టిస్తోంది. దీని మీద ఇంకా అధికారిక ప్రకటన ఏమీ వెల్లడిగాలేదు.